థ్యాంక్ యూ సో మచ్. కొంచెం జోక్స్ పక్కన పెడితే, సో ఇక్కడ హై ప్రెషర్తో డీజిల్ పంపింగ్లో అవి చేస్తాం కాబట్టి డీజిల్ కూడా వేడెక్కింది. ఓకే, మళ్ళీ దాన్ని కూల్ చేయకపోతే లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ వేపర్ అయిపోతుంటుంది, అంటే ఆవిరి అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అందుకని ఏంటంటే పంప్ నుంచి రిటర్న్ వచ్చిన ఫ్యూయల్ బ్లూ కలర్లో ఒక లైన్ వెనక్కి వచ్చింది చూడండి, పంపింగ్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ మనం కూల్ చేస్తాం. ఓకే, ఇది కూల్ చేసింది డీజిల్ కూలర్. ఇది బేసిక్గా హలో డీజిల్ కూలర్, రైట్? ఓకే, ఇంకోటి సార్, ఇంతకుముందు దాంట్లో పైపులు ఉన్నాయి, ఇదేంటి కొత్తగా వచ్చిందని అనుకుంటే మనం ఇందులో పర్మాక్లచ్ ఇస్తాం. ఓకే, డ్యూయల్ పర్మాక్లచ్ బండి, ఇది ఎలాగన్నది కూడా చూపిస్తాం. ఓకే, ఇది డ్యూయల్ పర్మాక్లచ్ బండి. మనం పర్మాక్లచ్ ఇస్తే ఓకే, దాంట్లో మనం ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ కూడా రేడియేటర్ తీసుకొచ్చాం, కూలర్, హైడ్రాలిక్ ఆయిల్ కూలర్. దీనికి కూడా కూలింగ్ ఎలాగా, మళ్ళీ గాలి బయటకు ఫ్రెష్ గాలి దీన్ని కూల్ చేస్తుంది. ఓకే, ఇది మళ్ళీ గేర్ బాక్స్లో ఆయిల్ పోస్తుంది. ఇప్పుడు క్లచ్లోకి అది వెళ్ళిన తర్వాత అది ఆయిల్ ఏదైతే వేడిస్తుందో ఆయిల్ని ఇక్కడ తీసుకుంటాం, కూల్ అవుతుంది. కూల్ అయింది మళ్ళీ వెళ్ళి గేర్ బాక్స్లో పోతాం. గేర్ ఆయిల్ తీసుకొని ఇంజిన్ ఆయిల్లో పోయి అప్పుడు బాగా చలో. ఇది మన ఏంటిది జేడీ లింక్ సెన్సార్. ఏం చెప్పా, మామూలు బండ్లన్నిటిలో ఎయిర్ ఫిల్టర్ పైన ఉంటుంది జేడీ లింక్. ఓకే, క్యాబ్కి ఎక్కడ ఉంటుంది, పైన టాప్లో ఉంటుంది క్యాబ్లో. ఓకే, సో ఇది జేడీ లింక్ ఎంపీజీ మోడెమ్, ఇది హై స్పీడ్ మోడెమ్ అని అనొచ్చు ఏదో ఒకటి. ఓకే, ఈ సిమ్ ఇవన్నీ కూడా జీపీఎస్ కనెక్షన్ అంతా కూడా దీని నుంచి అవుతుంది. ఓకే, సో బ్యాటరీ ఛార్జింగ్ ఎలా అయింది, ఇంక ఇటు వచ్చేయండి, ఇలా క్లోజ్ చేద్దాం. డైనమో అంటే ఎలా పనిచేస్తుంది, కొంచెం దూరం వెళ్ళండి, అందరికీ కనబడదప్ప, ఇంకా రావాలి. డైనమో ఎలా పనిచేస్తుంది, ఇంజన్ నుంచి వచ్చే పవరు డైనామోకి వెళ్ళి ఎలక్ట్రిక్ పవర్గా మార్చి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఎలా, డైనమో నుంచి. డైనమో ఎలా పనిచేస్తుంది, డైనమోని ఏది తిప్పుతుంది లేదా ఏం చేస్తుంది, ఫ్యాన్ తిప్పుతుందా? ఓకే, ఇంతకుముందు పాతప్పుడు సైకిళ్ళు ఉండేవా, వెనకాల ఒక డబ్బా ఉంటుంది, అది డైనమో. దాన్ని ఏం తిప్పుతుంది, రిమ్ముకి, దాని మీద ఉన్న మూత రిమ్ముకు తగిలితే లైట్ వెలిగింది, అది రాత్రి పెడతారు, పొద్దున్న అయినప్పుడు దాన్ని దూరం జరుపుతారు. ఓకే, ఇప్పుడు మనం రిమ్ముకి టచ్ చేసామని అనుకోండి, అప్పుడు ఇంజన్ ఆన్ చేసినప్పుడు టచ్ చేసినట్టు ఈ బెల్ట్ ఈ డైనమోని తిప్పుతుంది, ఇది వెళ్ళి బ్యాటరీ తీసుకుంటుంది. సో కరెంట్ అన్నది డైనమోలో. ఇప్పుడు మనకు ఆర్పిఎం మీటర్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా ఇక్కడే. ఇది పీకేస్తే మీకు ఆర్పిఎం మీటర్ పనిచేయదు. ఓకే, ఇంజన్లో ఎక్కడ మనం మెజర్ చేయం, ఇంజన్ ఆర్పిఎం అన్నది మనం మెజర్ చేసేది దీని దగ్గర. ఇదే అక్కడ లోపల చూస్తే మనం గ్రూవ్స్ ఉన్నాయి, ఆ గ్రూవ్స్ వల్ల ఏంటంటే అది ఎంతైతే తిప్పుతుందో ఇది అంత తిప్పిద్ది. మామూలుగా అదే మన హార్వెస్టర్లో ఉన్న బెల్ట్ ఉంది చూడండి, అది ఇప్పుడు 100 సార్లు తిప్పింది అనుకో, ఇది 92, 95 అలా తిప్పిద్ది. ఇది అట్లా ఉండదు, ఇది గేర్ టైప్ బెల్ట్, చైన్ టైప్ బెల్ట్, అదెంత తిప్పుతుందో ఇది అంత తిప్పుతుంది ఆల్మోస్ట్. ఓకే, చల్లబడిన పొగ వచ్చింది. ఓకే, అక్కడ చల్లబడి ఇటువైపు వచ్చింది కదా బ్లూ కలర్లో, ఇక్కడికి వచ్చింది. సో ఇది ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత క్లోజ్ అవ్వాలనేది ఇదంతా కలిపి బటర్ఫ్లై బాల్, ఈ రెండు కలిసి ఓకే మళ్ళీ ఇక్కడ ఇంజన్ లోపలికి వెళ్తుంది. ఇంటేక్ మ్యానిఫోల్డ్, ఎయిర్ గాలి లోపలికి పంపించే గొట్టాలు, దాంట్లో పొగ ఎంత కలవాలి, ఇది ఎయిర్ ఎంత కలవాలి, ఎయిర్ ఎంత ఉంటుంది, ఈ పొగని ఇది రెగ్యులేట్ చేస్తుంది బటర్ఫ్లై బాల్ అనేది. సో ఇందాక గ్యాస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, నిన్న ఒకటి చెప్పాము ఏంటి, 500 గంటల తర్వాత కూడా దాదాపు ఎంత ఇంజన్ ఆయిల్ పోసామో అంత ఇంజన్ ఆయిల్ కిందకి దిగుతుందని చెప్పాము. అదేంటంటే ఈ బ్రేకర్ పైప్లో పోయే గ్యాస్ ఇంజన్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది సెపరేట్ చేస్తుంది. యాక్చువల్లీ ఓపెన్ చేస్తున్నాం, ఈ లోపల ఫిల్టర్ ఉంటుంది. ఓకే, గ్యాస్ బయటకు వెళ్ళిపోద్ది, ఈ ఫిల్టర్లో ఆయిల్ దిగిపోతూ ఉంటుంది,
ఆ దిగిపోయిన ఆయిల్ వెళ్ళి సంపలో పోస్తుంది. సంపే కదా మీరు అనేది, సంపలో పోస్తుంది. ఓకే, ఇది చెప్పారు అందులో ఏంటిది, ఈ డబ్బా ఏంటిది, ఈ డబ్బా ఏంటి, ఇదేంటి ఫిల్టరా, మరి ఇదేంటి పక్కది, ఇది వేరే బండ్లు ఉంటాయా, పంప ఎవరమ్మా పంప అన్నది, పంపు కాదు కూలర్, ఇంజిన్ ఆయిల్ని చల్లబడతాం. ఓకే, ఇది వేరే బండ్లు ఉండవు మన దగ్గర కూడా. మనం నాకు తెలిసి ఇప్పుడు గేర్ ట్రోలో 45 నుంచి ఇస్తున్నాం అనుకుంటా, ఆ కింద బండ్లో కూడా ఉంది. ఓకే, సో ఇంకా సెన్సార్లు అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాంటివే కనెక్షన్లు ఉంటాయి. ఓకే, ఇది ఈసీయూ, ఈ సెన్సార్లు ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయి. దీనికి కనెక్ట్ అయింది మళ్ళీ మన దీని పైప్ రాడ్, ఆ రాడ్ అటువైపు వెళ్ళేది గ్యాస్ పంప్ కనెక్ట్ అయ్యేది. అంతా కూడా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇది. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటాయి యాక్సిలరేటర్లు. సో ఇది నార్మల్ స్టీరింగ్ ఆల్రెడీ ఇంకా మీకు తెలిసిందే. సో ఎక్కువ ఓకే, టిల్ట్ స్టీరింగ్ వంగుతుంది అంతే. అడ్జస్టబుల్ ఎలా ఉంది, అడ్జస్టబుల్ వంగుతుంది అంతే. స్ప్రింగ్ అయితే ఇలా కూడా, ఇది కూడా హైట్ లేదు అంతే. మన హార్వెస్టర్ కూడా మనం ఇలాంటిదే స్టీరింగ్ ఇస్తాం, అది కూడా ఉంది. ఓకే, సో ఈ లైట్లు ఆన్ ఆఫ్, కీ ఎక్కడ ఉంది, డిప్పర్ ఓకే గుడ్. ఇంకా అన్నీ తెలిసినవే, ఇంకా వాడండి, కొనుక్కోండి, బాగుండండి. నమస్తే అన్న.